రద్దు చేస్తామని, అవసరమైతే దేనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న భూకుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయని గుర్తించుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న భూకుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం గురువారం జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్లో పర్యటించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భూముల దోపిడీ 6 నెలలుగా జరుగుతోంది. హిల్ట్ పాలసీ ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న తెలంగాణ బిడ్డ తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సమాచారం లీక్ అయిందంటూ ప్రభుత్వం బాధపడుతోందని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసే కుట్ర చేస్తోన్నది. హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసే కుట్ర చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి ఆనకొండ అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ఇచ్చిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తోందని, అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లో కట్టుకోవడానికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని మండిపడ్డారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలు తరలి వేస్తే నగరంలో వాటిపైన ఆధారపడి లక్షల మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్తున్నట్టు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావని, ప్రైవేటు వ్యక్తులకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన భూములని స్పష్టం చేశారు. మార్కెట్లో గజం ధర 1,50,000 పలుకుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 4,000కే ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తోందని విమర్శించారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని రద్దు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, పాఠశాలలు, దవాఖానాలు, చివరికి శ్మశానాలు నిర్మించడానికి కూడా స్థలం లేదు. కానీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు 9,292 ఎకరాల భూమిని అప్పనంగా ఇస్తున్నామంటుంది. ఈ భూములను తిరిగి వెనక్కి తీసుకుని అక్కడ కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూళ్లు, దవాఖానాలు కట్టాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో స్థలం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ భూ కుంభకోణానికి ప్రజలకు వివరించేందుకు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నాం. ఆ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడితో వదిలిపెట్టదు. కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పాలసీ కుంభకోణంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. నగరంలోని అన్ని కాలనీల ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తాం. మేధావులు, పర్యావరణవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకెళ్తాం. ఢిల్లీకి మూటలు పంపడానికి చేస్తున్న ఈ స్కామ్ ను బీఆర్ఎస్ అడ్డుకొని తీరుతుంది. హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకునే లక్షల కోట్ల విలువ చేసే ప్రజల భూమిని కాపాడేదాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.